అరే రే గీ అన్నకొచ్చిన గోస ఎవ్వరికి రావద్దుల్లో పాపం పొద్దుగాల లేచి ఎవరి ముఖం చూసిండో ఏమో తెలియదు కానీ ఇక బండెనికి ఒక ఆయన ఉన్నాడు కానీ ఈయన దొబ్బుకుంటూ పోవాల్సి వచ్చింది. ఇక మరి ఈ దొబ్బుడేంది కథ ఏంది అనుకుంటున్నారులే, చూడండి ముచ్చట. అమ్మర బిడ్డ ఆనందం కోసం ఆపురం పోయిన దరిద్రం మటుకు దాటుకుంటూ వచ్చినట్టే ఉన్నదుల్లోకి ముచ్చట. పాపము యోగి అన్న బాధ చూడుండ్రి. చూసిరు కదా వెనుకకున్న ఆయన పేషెంటో లేకపోతే శాతగాని మనిషి అనుకోవాల రాయితా. అట్లా అనుకుంటే ఇక మీరు పప్పుల కాలేసినట్టే సుమి. అరే రే ఏమైంది అని చెప్పి ఏమో ఆలోచిస్తున్నారులే. అసలు సంగతి చెప్తే నుండ్రి. వెనుక కూర్చున్న ఆయన ర్యాపిడో బుక్ చేసుకున్నాడు. పాపం ఆ అన్న కర్మ ఏందో తెలియదు కానీ మొత్తం మీద అయితే బండి నడిపించేట అన్న బండిలో అయితే పెట్రోల్ అయిపోయింది. ఇక పెట్రోల్ అయిపోయింది, నేను బండి బుక్ చేసుకున్నా, నేను ఎందుకు దిగాలనా అని చెప్పి అనుకున్నాడేమో కానీ బండి అయితే దిగుతలేడు. యోగి ఇట్లా మొండిగా కూర్చున్నాడు. పాపం ఆ అన్న అయితే యోగి ఇట్లా దొబ్బకపోతున్నాడు బండిని. ర్యాపిడో బుక్ అయింది, బుక్ చేసుకుంటూ పెట్రోల్ అయిపోతే ఈయన దిగుతలేడు, ఆయన చూసుకొని పోతాడు. చూడండి ఈయనెక్కడ గర్వరా ఆయన. చూసిరు గదుల్లో ప్రపంచంలో ఏ బాధ వచ్చినా కానీ గిసొంటి బాధ రావద్దు అనుకుంటున్నారులే. పాపం ఆ అన్న పొద్దుగాల లేచి ఎవరి ముఖం చూసిండో ఏమో కానీ గీ గోస వచ్చింది గా అన్నకి. ఈ వీడియో సోషల్ మీడియాలో అయితే మస్తు వైరల్ అవుతున్నదుల్లో. పాపం పాపం అని మస్తు కామెంట్లు పెడుతున్నారు ఆ అన్నను చూసి. పెట్రోల్ అయిపోతే ఈయన దిగుతలేడు, ఆయన చూసుకొని పోతాడు. చూడండి.